నువ్వు ఏం చేస్తే నీకదే తిరిగొస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం తిరిగొస్తది. పాపం చేస్తే పాపం తిరిగొస్తది. దాడి చేస్తే దాడి తిరిగొస్తది. ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ మీద దాడి జరిగింది. బెంగాల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులతో, రాళ్లతో ఆమె వెహికల్ మీద దాడి చేశారు. బీజేపీ చెప్తుంది ఈ దాడికి మాకు సంబంధం లేదని. నిజానికి బీజేపీకి మమతా బెనర్జీ మీద దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఏమి రాజకీయంగా బలంగా లేదు. బీజేపీని ఎదుర్కొనగలిగే పరిస్థితిలో ఆమె లేదు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. ఆమె పార్టీ చీలిపోయింది. ఆమె పార్టీ వెలేసింది. ఇప్పుడు ఆమె ఒక రాజకీయ నిరుద్యోగి. కనీసం ఎమ్మెల్యేగా కూడా కాదు. ఆమె చేతిలో ఎలాంటి పొలిటికల్ పవర్ లేదు. ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం బీజేపీకి పార్టీగా లేదు. కాకపోతే ఆమె మీద దాడి చేసిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, అసలు ఏ పార్టీ కార్యకర్తలు కాకపోయి కూడా ఉండొచ్చు. అసలు అవసరమైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే గత 15 సంవత్సరాల్లో బెంగాల్లో ఆమె సృష్టించిన అరాచకం మామూలుది కాదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులనైతే ఇళ్లలో నుంచి నెట్టేసి ఇల్లు కాల్చివేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు లాగేసుకున్నారు. అసలు నాకు రాజకీయ వ్యతిరేకులు బెంగాల్లో ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా మమతా బెనర్జీ గత 15 సంవత్సరాలు ప్రవర్తించారు ఆమె అధికారంలో ఉన్నప్పుడు. 2011 నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయేంత వరకు. బీజేపీ కాబట్టి కేంద్రంలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకొని నిలబడి మమతను ఓడించారు గాని, లేకపోతే మమతా అరాచకం మామూలుది కాదు. సో మమతా అరాచకానికి గతంలో బలైపోయినటువంటి వాళ్ళు, ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు మమత మీద దాడి చేసి ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలైనా అయి ఉండొచ్చు, ఏ పార్టీ కార్యకర్తలు కాకపోయి కూడా ఉండొచ్చు. మమతా అరాచకం వల్ల బాధించబడ్డ వాళ్ళెవరో ఆమె మీద దాడి చేసి ఉంటారు. అంటే ఆమె నేర్పిన విద్యే ఇలా ఆమె మీద దాడికి కారణమైంది అనేటువంటిది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.